శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు స్వాధీనం తీసుకున్నారు. ఇక ఆలయానికి సంబంధించిన దుకాణాలు ఎండోమెంట్ అధీనంలో ఉండగా 6 నెలల నుంచి దుకాణ సముదాయాల అద్దె చెల్లించకపోవడంతో దుకాణ సముదాయాలను అధికారులు సీజ్ చేశారు. మార్చి నుంచి దేవాదాయ శాఖకు చెందినటువంటి 23 దుకాణాల అద్దె కట్టడం లేదని, ఇక ఇవ్వని వారి దుకాణాలు తాళాలు వేసి సీజ్ చేసినట్టు తెలిపారు అధికారులు. 23 దుకాణాలకు కొంతమంది రెంట్ చెల్లిస్తున్నారని, మరికొందరు చెల్లించకపోవడంతో సీజ్ చేసినట్టు తెలిపారు. దుకాణాలు సీజ్ చేయడంతో దుకాణదారులు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దుకాణాల సీజ్ విషయంలో పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం అద్దె కట్టగా దుకాణాల తాళాలు ఎండోమెంట్ అధికారులు తొలగించారు. దేవస్థానం సంబంధించిన కిరాయిల గురించి గత నెలలో వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. దుకాణ సముదాయ వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చి 12 రోజులు అయినప్పటికీ కూడా రెస్పాండ్ కానందున దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఆ యొక్క సంబంధిత కిరాయిలు ఎవరు చెల్లించలేదో వాళ్ళ దుకాణాలకు సీల్ వేయడం జరిగింది. వారి వెనుక వచ్చేసి అందరూ కూడా మాట్లాడుకొని చెల్లిస్తారని అంటున్నారు. ఇక్కడ కిరాయిలు రాకపోవడం కారణం చేత దేవస్థానం కూడా అభివృద్ధిలో భాగమే కిరాయి ఇన్కమ్ కాబట్టి దుర్బల నైవేద్యానికి అర్చక మరి స్వీపర్కు సిబ్బంది జీతబత్తి అయ్యారంటే కిరాయిలు అవసరం కాబట్టి అటు విషయంలో మేము కొద్దిగా ఫోర్స్గా చేయడం జరుగుతున్నది. గందరగోళం ఎందుకు నెలకొన్నారు? గందరగోళం అంటే వాళ్ళు ఈ సందర్భంలో మేము అడ్వాన్స్ ఇచ్చాం కదా అంటున్నారు. అడ్వాన్స్ విషయంలో కూడా సంబంధించిన కాయిదాలు చూపించమంటున్నాం. చూపించి ఆ యొక్క సంబంధించిన కాయిదాలను పరిశీలించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారి పంపించి దాని మీద తగు చర్య తీసుకుంటాము. వాళ్ళకి అసలు ఖచ్చితంగా ఇవ్వగలం. దాని మీద ఉన్నాయా న్యాయపరంగా ఉన్నాయా ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దేవస్థానం సంబంధించిన కిరాయి